ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇక పెండింగ్ బిల్లులు ఏపీ సర్కార్ చెల్లించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉభయ గోదావరి జిల్లాల R&B కాంట్రాక్టర్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోడ్ల డ్యామేజ్ పనులు చేయాలని ఆదేశించడంతో వెంటనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. బిల్లులు చెల్లింపు చేస్తారన్న నమ్మకంతో అప్పులు చేసి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. పనులు చేసి 9 నెలలు గడిచినా తమకు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు వాపోయారు. తమ బిల్లులు చెల్లింపులను ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ర్యాలీగా వెళ్లి ఏలూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. చేసిన పనులకు డబ్బులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ వారు మా మీద చాలా చిన్న చూపు చూస్తున్నారు సార్. మా విజ్ఞప్తి ఒకటే, CFMSలో ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు అన్ని రకాల పెండింగ్ బిల్లులు కలిపి 5,000 కోట్ల రూపాయలు CFMSలో ఉన్నాయి సార్. ఇంకా బడ్జెట్ లేక బయట ఉండిపోయి దగ్గర 4,000 కోట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రోజు CFMSని మూసేశారు సార్. మొత్తం అర్జెంటుగా కొంచెం ఆ CFMSని ఓపెన్ చేయించి ఏవైతే బిల్స్ ఉన్నాయో బయట అవన్నీ కూడా మాకు కొంచెం బడ్జెట్ ఇచ్చి అప్లోడ్ చేస్తే అది కొంత ధైర్యంగా ఉంటుంది సార్. అట్లాగే 9,000 కోట్లు మిమ్మల్ని ఒక్కసారి ఇమ్మని అడగలేము సార్. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ పరిస్థితి మాకు కూడా తెలుసు కాబట్టి ఒక నెలకు 1,000 కోట్లు టార్గెట్ పెట్టుకుని మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అనుకుంటారో వాటితో పాటు మాది కూడా ఒకటి అనుకుని ఆ ఒక నెలకు 1,000 కోట్లు రిలీజ్ చేసి మమ్మల్ని కొంచెం ఈ యొక్క అప్పుల బాధల నుంచి ఈ యొక్క ఆత్మహత్యల నుంచి మీరు రక్షిస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థ మీద దగ్గర 37 రకాలైనటువంటి థింగ్స్ ఆధారపడి ఉన్నాయండి. ఒక 5 లక్షల మంది మన స్టేట్లో దాని మీద బతుకుతున్నారు. ఎన్ని రికార్డులన్నీ కూడా గౌరవనీయులైన ఇక ATM రాబరీ